ప్రపంచవ్యాప్తంగా శాంతి రేఖలను ప్రసరింపచేస్తున్న గొప్ప ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్. అయితే ఈ సంస్థ వ్యవస్థాపకుడు లేఖరాజ్ జయంతి సందర్భంగా జేకే న్యూస్ స్పెషల్ రిపోర్ట్. మానవ జీవితంలో ఒత్తిడి అనేది ఒక అంతర్భాగంగా మారిపోయింది. అది విద్యార్థులు కావచ్చు, వివాహితులు కావచ్చు, లేదా మరెవరైనా కావచ్చు. రంగం ఏదైనా సరే ఒత్తిడి అనేది మాత్రం తప్పనిసరిగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో మనిషికి ఎంతో కొంత రిలీఫ్ అనేది కలిగిస్తుందంటే అది ఒక ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది. దీనికి సంబంధించి ఓం శాంతి ఆధ్వర్యంలో విజయ ప్రెస్ క్లబ్‌లో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం గురించి వివరించేందుకు విశాఖపట్నంలోని బ్రహ్మకుమారిల హెడ్ ఉన్నారు. ఆవిడతో ఒకసారి మాట్లాడదాం. రామేశ్వరి గారితో. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నుంచి రామేశ్వరిని మాట్లాడుతున్నానండి. ఈరోజు జనవరి 18వ తారీఖున మనం పురస్కరించుకుని జనవరి 17వ తారీఖున విశాఖపట్నం జర్నలిస్టు ఫారం ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసినటువంటి ఈ మీడియా సమావేశాన్ని ఉద్దేశించి ఎందుకు పెట్టడం జరిగిందంటే, ఇక్కడ మనం ప్రజాపిత బ్రహ్మ యొక్క అద్భుత జీవన రహస్యాలు ప్రజానీకానికి అందరికీ కూడా తెలియచేయవలసిందిగా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుందండి. జనవరి 18 అనేది బ్రహ్మకుమారి సంస్థాపకుడైనటువంటి శ్రీ దాదా లేఖరాజు గారు. దాదా అంటే అన్నగారు అని అర్థం. లేఖరాజు గారు ఒక సుప్రసిద్ధ వజ్రాల వ్యాపారిగా 1930 నాడే ఆయన భారతదేశంలో పేరెన్నికగల వజ్రాల వ్యాపారిగా ఉన్నారు. వారి దగ్గర నేపాల్, భోపాల్ మహారాజులే కాకుండా విక్టోరియా మహారాణికి కూడా వారు వచ్చి ఈ నగల కొనుగోలు చేస్తూ ఉండేవారు. ఇందులో ముఖ్యంగా వారి యొక్క వ్యాపార కేంద్రాలు కాశీ, ముంబై, సింధు హైదరాబాద్, గుజరాత్ మొదలైన వాటిల్లో వారి వ్యాపార కేంద్రాలు విస్తృతంగా ఉండి అధిక సంపాదన చేస్తున్నటువంటి దాదా లేఖరాజు గారికి 12 మంది గురువులతో ప్రతిరోజు సత్సంగం కూడా ఉండేది. భక్తుల్లో భక్తి యొక్క పరాకాష్ఠతోటి భక్తపరాయణుడిగా ఉండేటువంటి శ్రీ లేఖరాజు గారు 12 మంది గురువుల్ని సేవించడమే, నిత్యం సత్సంగంలో ఉండడమే కాకుండా వారు విష్ణుమూర్తిని మహాభక్తితోటి మహాప్రీతితోటి పూజిస్తూ ఎల్లవేళలా ప్రతి చోట కూడా స్మరిస్తూ ఉండేవారు, ధ్యానిస్తూ ఉండేవారు. వారు వజ్రాల వ్యాపారంలో చాలా నిశిత బుద్ధి కలిగి అత్యున్నత శిఖరానికి చేరుకున్నటువంటి ఆ తరుణంలో ఆయనకి 60 సంవత్సరాలు అనగా వానప్రస్థ సమయం ప్రారంభమైనప్పుడు వారు నిత్యం చేసేటువంటి ధ్యాన ప్రక్రియలో ఒకసారి బబుల్నాథ ఆలయంలో, ముంబైలోని బబుల్నాథ ఆలయంలో, అదేవిధంగా వారణాసిలో, కాశీలో తమ మిత్రుడి యొక్క ఇంటి ప్రాంగణంలో కూర్చున్నప్పుడు దివ్య సాక్షాత్కారాలు పొందారు. ఆ సాక్షాత్కారాల యొక్క ప్రభావం వలన వారిలో ఆంతరింగిక వైరాగ్యం అనేది జన్మించింది. ఆ ఆంతరింగిక వైరాగ్యం యొక్క ప్రభావంగా ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనాలు, సత్యాలు, పరమేశ్వరుడి నిర్దేశానుసారం మానవాళికి అనేక రకాల సత్యాలను బోధించడానికి ధైర్యంగా ఆ రోజుల్లోనే ముందుకు వచ్చారు. అయితే సింధు హైదరాబాద్ అనేది వీరి యొక్క పుట్టిక స్థలం. ఇది సింధు హైదరాబాద్లో పరమ విష్ణు భక్తుని యొక్క కృపలాని కుటుంబంలో వల్లభాచార్య సంప్రదాయంలో ఆయన జన్మ తీసుకున్నటువంటి వారు. మరి అనేక మంది కన్యలు, పురుషులు, స్త్రీలు, కుమారులు అన్ని వయసుల వారు కూడా ఈ ఓం మండలికి ఆకర్షించబడి వచ్చి ధ్యాన నిమగ్నులై అనేక రకాల దివ్య సాక్షాత్కారాలను చేసుకుని అనుభూతిని చెందారు. అయితే ఈ సత్సంగంలో మనసా వాచా కర్మణ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పవిత్రత ఏదైతే శ్రీమద్ భగవద్గీతలో కామ మహాశత్రువు అని చెప్పారో, ఆ కామ వికారాన్ని వదిలితే అన్ని వికారాలు, అన్ని దుర్గుణాలు, దుర్వ్యసనాలు వదిలి మానవుడు దేవతగా అవుతాడనేటువంటి పరమలక్ష్యంతో ఈ ప్రజాపిత బ్రహ్మ బాబా ఓం బాబాగా పిలువబడుతూ ఓం మండలిని స్థాపించారు. ఆ ఓం మండలిలో అనేక మంది వచ్చి వాళ్ళు దివ్య ధ్యాన నిమగ్నులై అనేక రకాల సాక్షాత్కారాన్ని పొందేవారు. అయితే ఈ విషయం సింధు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నచ్చలేదు. అయితే వారందరూ కూడా పవిత్రతను ప్రతిఘటించారు. పవిత్రతను ప్రతిఘటించినప్పుడు మరి దాదా లేఖరాజు గారు, ఓం బాబా వీళ్ళందరూ ఓం మండలి పేరుతోటి ముందు అఖండ భారతదేశంలోనే ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీలో, ఆ రోజుల్లో దేశ విభజన జరగలేదు, కరాచీ దేశంలోకి వెళ్ళి అక్కడ 500 మంది యజ్ఞవత్సలతో అందరి యొక్క అన్ని వయసులో ఉన్నటువంటి ఆబాల గోపాలంతో ఈ యజ్ఞాన్ని ప్రారంభించి
14 సంవత్సరాల ఘోర తపస్సు, త్యాగంతో వాళ్ళు బయటకు వచ్చారు. దేశ విభజన 1950 సంవత్సరాలకు ముందే జరగకముందే వారు కరాచీ ప్రదేశాన్ని వదిలి మన భారతదేశంలో ఉన్నటువంటి ఆరావళి పర్వతాలపైన ఆబూ తీర్థస్థానంలో అప్పటికి ఆబూ పర్వతం పైన పాండవ భవన్ అనే పేరుతోటి అంతర్జాతీయ ముఖ్య కేంద్రాన్ని స్థాపించి అక్కడ నుండి యజ్ఞవత్సలందరి ద్వారా కూడా అన్ని చోట్లకి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లకి వెళ్ళి ఈశ్వరీయ సందేశాన్ని ఆత్మజ్ఞాన ప్రబోధనతో పాటు మరి దివ్య గుణాలు కలిగేటువంటి జీవన విలువల్ని కూడా మానవాళికి బోధిస్తూ దుర్గుణాల నుంచి దుర్వ్యసనాల నుంచి దూరం అయ్యేందుకు మానవ సమాజాన్ని తిరిగి గృహస్థ ధర్మాన్ని స్వర్గసీమగా తయారు చేసేందుకు అనేక రకాల సేవలను అందించారు. వారు జనవరి 18, 1969లో తమ భౌతిక కాయాన్ని త్యాగం చేసి ఈరోజు బ్రహ్మకుమారి కుమారుల సంస్థను అనేక రకాలుగా తమ ఛత్రఛాయలో కాపాడుతూ అనేక రకాల సేవలను మన ద్వారా అందరి ద్వారా ఇస్తూ ఉన్నారు. ఇది చాలా వివరంగా చెప్పడం జరిగింది రామేశ్వర అక్కయ్య గారు. పితాశ్రీ బ్రహ్మ బాబా గారి యొక్క జయంతి ఈరోజు. ఆయన జయంతి నేపథ్యాన్ని, ఆయన తాలూకా జీవనాన్ని, జీవన విధానాన్ని చాలా క్లుప్తంగా అయినప్పటికీ కూడా స్పష్టంగా తెలియజేశారు. సో మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా మానవ జీవితంలో నుంచి ఒత్తిడి తొలగించుకునేందుకు బ్రహ్మకుమారులు అనుసరిస్తున్న మార్గం ఒక సుగమమైన మార్గం, ఒక మంచి మార్గంగా ప్రపంచ దేశాలు కూడా గుర్తించాయి. అందరూ కూడా ప్రముఖులు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సో అందరూ కూడా ధ్యాన మార్గంలోకి రావాలి, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలి. వీడియో జర్నలిస్ట్ సమీర్ తులసి, జగదీష్ కుమార్, జేకే భారతి, విశాఖపట్నం.